ప్రపంచాన్ని అతలాకుతలం చేయబోతున్న ఒక మహా విపత్తు కళ్ల ముందు కదులుతోంది. భవిష్యత్తు గురించి ఊహించని ఒక భయంకర నిజాన్ని ప్రపంచ ఆర్థిక దిగ్గజ సంస్థ జేపీ మోర్గాన్ బయటపెట్టింది. రాబోయే 2027 నాటికి భూగోళంపై ఆహార సంక్షోభం విరుచుకుపడబోతోందని చేసిన తీవ్ర హెచ్చరిక ఇప్పుడు ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మన ప్లేట్లో ఉండే తిండి గింజ బంగారంతో సమానంగా మారబోయే భయానక రోజులు ముంచుకొస్తున్నాయా? పూర్తి వివరాలంటే ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అసలు ఈ హెచ్చరిక వెనుక దాగి ఉన్న అసలు రాక్షసుడు ఎవరు? జేపీ మోర్గాన్ రిపోర్ట్ ప్రకారం రానున్న కాలంలో ఆహార ద్రవ్యోల్బణం ఊహకందని స్థాయికి దూసుకుపోనుంది. 2026 నాటికి 2.5 నుండి 2.8% ఉన్న ఆహార ధరల పెరుగుదల 2027 వచ్చేసరికి ఏకంగా 5% దాటి పరుగులు తీరు. ఇది కేవలం ఒక అంకి మాత్రమే కాదు, కోట్ల మంది జీవితాలను చీకట్లోకి నెట్టేసే ఆర్థిక సునామీ. ఈ పెనుముప్పు వెనక 3 మహా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మొదటిది ఎరువుల భయంకర కొరత. ఎరువుల ఉత్పత్తిలో కీలకమైన సహజ వాయువు ఆధారిత ప్లాంట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిశ్రమలు కోలుకోవడానికి 3 నుండి 5 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఎరువులు లేకుండా పంటల దిగుబడి పాతాళానికి పడిపోతుంది. ఇక రెండవది అంతర్జాతీయ ఉద్రిక్తతలు. మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధవాజ్వాలలు ముడి సరుకుల సరఫరాను నిర్దాక్షిణ్యంగా అడ్డుకుంటున్నాయి. సరఫరా గొలుసు తెగిపోవడంతో ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక మూడవది అత్యంత ప్రమాదకరమైన ప్రకృతి ప్రకోపం ఎల్నినో. 2027లో కూడా ఎల్నినో ప్రభావం 97% కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్నినో విరుచుకుపడితే ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతాయి. వర్షాలు ఎప్పుడు పడతాయో ఎప్పుడు ఆగిపోతాయో అంతు చిక్కని గందరగోళం ఏర్పడుతుంది. గత చరిత్ర చూస్తే ఎల్నినో వల్ల ఉష్ణమండల దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తి సగటున 3.5% మేర పడిపోయిన చేదు వాస్తవాలు ఉన్నాయి. ఈ అంతర్జాతీయ సంక్షోభం మరి భారత్ను ఏ స్థాయిలో దెబ్బతీయబోతోంది? భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా యూరియా కొనుగోలు చేసే ప్రధాన దేశాల్లో ఒకటి. ప్రస్తుతం మన రైతులకు 45 కిలోల యూరియా బస్తా సుమారు 266 రూపాయలకే లభిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని అసలు ధరతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఆ మిగిలిన భారీ వ్యత్యాసాన్ని ప్రభుత్వం భారీ సబ్సిడీల రూపంలో భరిస్తోంది. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు మరింత పెరిగితే ప్రభుత్వంపై వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ భారాన్ని భరించడమా లేక ధరలు పెంచి రైతులపై రుద్దడమా అనే తీవ్ర సందిగ్ధంలో పాలకులు పడే ప్రమాదం ఉంది. ఇంకోవైపు భారత వ్యవసాయ రంగం నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవకపోతే లేదా ఒక్కసారిగా కుండపోత వర్షాలు ముంచెత్తితే బియ్యం, పప్పు ధాన్యాలు, పత్తి వంటి ప్రధాన పంటలు తీవ్రంగా నాశనం అవుతాయి. పొలాల్లో దిగుబడి తగ్గితే మార్కెట్లో సరుకు కొరత ఏర్పడుతుంది. రైతు పెట్టిన పెట్టుబడి రాక కుదేలైతే మార్కెట్కు వచ్చే సరుకు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడి జేబులు గుల్లవుతాయి. మన దేశంలో ప్రస్తుతం బియ్యం, ఆహార ధాన్యాల నిల్వలు బలంగా ఉండడం కొంతవరకు ఊరట కలిగించే అంశమే. కానీ అంతర్జాతీయ సరఫరా సమస్యలు, అధిక ఖర్చులు, తీవ్ర కరువు పరిస్థితులు సుదీర్ఘకాలం కొనసాగితే ఆ నిల్వలు సైతం కరిగిపోవడం ఖాయం. అప్పుడు ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాగుతాయి. ఈ ముప్పును భారత్ ఎలా అధిగమించబోతుంది? ముంచుకొస్తున్న ఈ ఆర్థిక వ్యవసాయ విపత్తును ముందే పసిగట్టి మేల్కొంటామా లేక ఆ సంక్షోభ సుడిగుండంలో చిక్కుకుంటామా అనేది రాబోయే కాలమే నిర్ణయించాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. This is Harikrishna signing off for Sakshi Exclusive.